మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. జులైగా తిరిగి షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైనటువంటి ఓ సోదరుడు సొంత అన్నకి 4 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ చేయించి పక్కా ప్లాన్ ప్రకారం టిప్పర్తో ఢీకొట్టి హతమార్చినటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో 3 నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు రామడుగు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను లోతుగా పరిశీలిస్తే గత నెల 29న జరిగినటువంటి ఇది వెంకటేష్ అనేటువంటి సోదరుణ్ణి ఎలాగైనా హతమార్చాలని దాదాపు 4 కోట్ల 14 లక్షల ఇన్సూరెన్స్ని చేశారు. అలాగే గోల్డ్ లోన్ సైతం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఇన్సూరెన్స్ డబ్బుతో జల్సాలకు పాల్పడవచ్చు, అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని భావించారు. ఇంకా పక్కా ప్లాన్తో మరో 2తో కలిసి స్కెచ్ వేశారు. టిప్పర్తో ఢీకొట్టి హతమార్చారు. పోలీసులకి స్థానికుల ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సీన్ ఆఫ్ ఆఫెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అనుమానం వచ్చింది. 2 నెలల వ్యవధిలోనే ఈ ఇన్సూరెన్స్ చేయించడము, మృతి చెందడం ఇవన్నీ కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు సంచలనమైనటువంటి విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో ఎలా మారిపోతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి అంశం మీద చర్చనీయాంశంగా మారింది. ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. ఈరోజు ప్రెస్ మీట్ ఈస్ రిలేటెడ్ టు మర్డర్ కేసు ఇన్ రామడుగు పోలీస్ స్టేషన్ లిమిట్. దీంట్లో ఒక అతను మెయిన్ అక్యూజ్ మామిడి నరేష్ అతని ఎల్డర్ బ్రదర్కి చంపేశారు అండ్ అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ ఎస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్తో పాటు ఇంకా 2 అతను ఫ్రెండ్స్ ఉన్నారు, నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది, ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఉప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దిస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ ఈస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్, విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాజ్ అన్ యాక్సిడెంట్ సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో హీ టుక్ ఆల్మోస్ట్ 9 ఇన్సూరెన్స్ టోటల్ వర్త్ 4.14 crore. ముఖ్యంగా దీంట్లో ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 1 crore, టాటా ఏఐజీ 1 crore, SBI లైఫ్ 40 lakhs, HDFC లైఫ్ 25 lakhs, పోస్ట్ ఆఫీస్ 15 lakhs, PM బీమా యోజన 2 lakhs, PM సురక్ష యోజన 2 lakhs, నువాబోపా హెల్త్ ఇన్సూరెన్స్ 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్. ఇది లాస్ట్ 2 monthsలో తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ హిస్ ప్లాన్ ఫర్దర్ ఇంకా ఒకటి 20 lakh rupees గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్లో ఇన్ ది నేమ్ ఆఫ్ డిసీజ్డ్, విత్ ద హోప్ దట్ డిసీజ్ ఒకసారి చనిపోయిన తర్వాత గోల్డ్ లోన్ కూడా వేవ్ ఆఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ప్లస్ ఇది గోల్డ్ లోన్ అది క్లెయిమ్ చేయడానికి హీ ప్లాన్ దిస్ ఇన్సిడెంట్. Now, as part of his plan, 29th November రోజు he instructed his driver Pradeep of tipper driver to meet him to bring that tipper in the outskirts of Ramadugu village. Now the driver pretended that lorry kharab ayindi. He informed main accused Naresh. Naresh in turn informed his brother ki sari akkada poi check cheyandi na tipper kharab ayindi sari repair chesthe ayipotadi. Deceased Venkatesh along with his relative Sai, they went to the vehicle site along with the vehicle jack to repair that vehicle. Now at that time he also came from behind on a bike, main accused Naresh. Akkada vachina tarvata he started fake checking ki vehicle emana kharab unda leda. Then he told his elder brother deceased that rear tire దగ్గర ఒకటి ఎక్సెల్ ఉంటాయి అక్కడ పోయి అది మొబైల్ ఫోన్తో చెక్ చేయండి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. అట్ దట్ టైమ్ ఓన్లీ హీ స్టార్టెడ్ ద వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత హీ డ్రోవ్ ద వెహికల్. ఆ తర్వాత డిసీజ్ చనిపోయారు. దెన్ టు షో ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్ అక్కడ విట్నెస్ ఉన్నారు సాయి
who came with the deceased. అతనికి ప్లాన్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. He thought it as an accident. ఎందుకంటే యాక్సిడెంట్గా అయి ఉంటాయి, మర్డర్ ఎట్లా జరుగుతుంది ఇట్లా హీ థాట్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే ఎస్ఐ వెంట్, వెరిఫైడ్. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్డ్. అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్డ్, అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో 1 month బిఫోర్ ఇన్సిడెంట్. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా మనకి ఎవిడెన్స్ వచ్చింది, ఇన్ విచ్ హీస్ క్లెయిమింగ్ ఇట్లా మేము చేస్తాము, ఇట్లా చేస్తే ఈజీగా ఇది యాక్సిడెంట్ చూపించవచ్చు. యాక్సిడెంట్ కేసు అయిన తర్వాత పోలీస్ వాళ్ళు యాక్సిడెంట్ ఛార్జ్ షీట్ చేస్తారు, ఆ తర్వాత మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. మొత్తం వీడియోలో ఎవిడెన్స్ మనకి వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్ హీ వాంటెడ్ డ్రైవర్ మీద ఒక కేసు హీ ప్లాన్. కానీ అక్కడ వెంటనే ఎస్ఐ గారు వెళ్ళారు కాబట్టి ఎస్ఐ రాజు అక్కడ అది మెయిన్ విట్నెస్ ఇంటర్వ్యూ అది అడిగిన తర్వాత ప్లస్ మెయిన్ డిసీజ్డ్ ఫాదర్ ఆల్సో అతన్ని కూడా ఫోన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టువార్డ్స్ బై విట్నెస్ సాయి. సో ఇద్దరికి ఒరిజినల్ స్టోరీ తెలిసి ఉంది. స్టోరీ అంటే దట్ అక్యూజ్డ్ నరేష్ ఓన్లీ డ్రోవ్ ద వెహికల్. సో నరేష్ మీద యాక్సిడెంట్ కేసు అయింది. అప్పటి వరకు మనకి డౌట్ లేదు యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఏముంది, జస్ట్ సస్పిషన్ కింద పెట్టాం మేము. సో నరేష్ మీద కేసు అయిన తర్వాత యాక్సిడెంట్ కేసు 106 బిఎన్ఎస్లో ఈ నెక్స్ట్ డే ఈ ట్రైడ్ కి అది నా మీద కేసు అఫ్సర్ మీద చూసారు, డ్రైవర్ మీద చేయండి, నాకు సమ్ ప్రాబ్లం ఉంది. ప్లస్ డ్రైవర్ యాక్టివిటీ మీద కూడా మనకి డౌట్ వచ్చింది. హీ వాజ్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ హిస్ మొబైల్ ఫోన్ అండ్ హీ వాజ్ లైక్ ఎబ్స్కాండింగ్. అండ్ వి పుట్ సమ్ ఇన్ఫార్మర్స్ ఇన్ ది విలేజ్ ఆల్సో. మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది దట్ అది ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు, కొత్తగా తీసుకున్నారు. సో మనకి కూడా డౌట్ ఉంది. సో విత్ ఆల్ దిస్ థింగ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్. మెయిన్ ది డ్రైవర్కి పట్టుకున్న తర్వాత అండ్ నరేష్కి పట్టుకున్న తర్వాత మెయిన్ అక్యూజ్కి మనకి మొబైల్ ఫోన్లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది. వేర్ ఇన్ ది వీడియో దే ఆర్ క్లియర్లీ క్లెయిమింగ్. ఇంటెరోగేషన్లో కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది. అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ, అదర్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది, వాట్ ఎవర్ హీ హస్ టేకెన్ ఇన్ లాస్ట్ 2 months, బ్యాంక్ పాస్బుక్స్, సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అమంగ్ ద అక్యూజ్డ్ ఫర్ కమిటింగ్ దిస్ క్రైమ్, అది కూడా మనకి దొరికింది. So these and along with call detail records also we are collecting more evidence. So these evidence are sufficient to charge these people under crime of offense of murder under section 103 BNS. So ఇప్పుడు ఈ రోజు ఈ ముగ్గురుకి అరెస్ట్ చేయడం జరిగింది. And under murder section and criminal conspiracy we will be sending them to judicial remand. So very nice investigation done by IO and his team under leadership of ACP Karimnagar Rural Vijay Kumar and Inspector Chopadandi Pradeep Kumar. SHO Ramadgu Raju and his staff has worked very good. Otherwise, this case would have been closed as accident case. మనకి యాక్టివ్ అబ్జర్వేషన్ వల్ల ఇమీడియట్గా ఎస్ఐ గారు సీన్కి వెళ్ళారు, లేకపోతే లేట్ అయింది, 11 o'clock అయింది నైట్. సీన్కి అక్కడ ఆ టైంలో వెళ్ళకపోతే హీ వుడ్ హ్యావ్ మేనేజ్ స్టోరీ దట్ డ్రైవర్ మీద కేసు చేస్తే దిస్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ అవుట్. కానీ ఇట్లా క్విక్ రెస్పాన్స్ వల్ల ఇమీడియట్గా సీన్ ఒఫెన్స్ దగ్గర వెళ్ళడం వల్ల మన ఇన్ఫర్మేషన్ కోసం జనాలు కూడా పెట్టాము. దీనివల్ల కూడా మనకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఈ కాన్స్పిరసీ వీ వర్ ఏబుల్ టు క్రాక్. సో వెరీ గుడ్ వర్క్ డన్ బై ఏసీపీ రూరల్ అండ్ హిస్ టీమ్ ఇన్ క్రాకింగ్ దిస్ కేస్. అన్ఫార్చునేట్, ఒక బ్రదర్కి డబ్బు వల్ల చంపేస్తున్నారు, వెరీ అన్ఫార్చునేట్. బట్ దిస్ ఇస్ హౌ అవర్ సొసైటీ ఈస్. అవర్ జాబ్ ఇస్ టు సైంటిఫిక్లీ ఇన్వెస్టిగేట్ and ensure that the accused gets punishment from the court. So I like to congratulate Vijay and his team for unraveling this conspiracy and arresting these accused. Thank you very much. దీంట్లో వీడియో నేను కూడా చూసాను. వీడియోలో A1 మామిడి నరేష్ is seen talking with A3 మునిగల ప్రదీప్ డ్రైవర్. And video has been recorded by A2 Navundla Rakesh. So Rakesh was not in the video, he was holding the mobile phone. And Naresh Pradeep to maatladappudu he is just telling
దట్ ఇట్లా మేము చేస్తాము, ఇట్లా ఇన్సూరెన్స్ తీసుకుంటాము తన పేరులో, మీరు అక్కడ యాక్టింగ్ చేయండి, దట్ బండి ఖరాబ్ అయింది. యాక్టింగ్ చేసిన తర్వాత నేను నా బ్రదర్కి పంపిస్తాము, నేను కూడా వెంకలే వస్తాను. ఆ తర్వాత ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ నేను నా బ్రదర్కి చెప్తా, మీరు కింద చూడండి, టైర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద వెహికల్. ఆ తర్వాత పోలీస్ వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ హూ ఇస్ దేర్ ప్రదీప్ A3 అతనే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవుతుంది, ఎందుకంటే నరేష్ దగ్గర లైసెన్స్ లేదు. దిస్ వాజ్ ప్లాన్. అండ్ వీడియోగ్రాఫ్ చేశారు. వీడియోగ్రాఫ్ ఎందుకు చేశారు? బికాజ్ దే ఆర్ 3 ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య నమ్మకం ఉండదు. ఎవడానికి పోలీసు వాళ్ళు పట్టుకుంటే అందరికీ ఉండాలి లయబిలిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వై దే రికార్డెడ్. సో దీనివల్ల యాజ్ అ ఇన్సూరెన్స్ సేఫ్టీ. Would you like to show that recorded? No, it's a part of evidence. No, not possible. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.